నమస్కారం అండి. రాంబాబు గారు, సంబరాల రాంబాబు గారు, అంబాటి రాంబాబు, సంబరాల రాంబాబు, సత్తనపల్లి నియోజకవర్గం. నా పేరు బిక్కు నాయక్, బాలాజీ తండ, నగరికల్ మండలం. అయ్యా, ఏందయ్యా ఇట్లా మాట్లాడతావు నువ్వు? అమ్మాయి కాపురం సర్దు పెట్టాలి కానీ మా అమ్మాయి 3 సంవత్సరాల నుంచి వచ్చేసింది, మా అమ్మాయిని కాళ్ళ మీద నుంచోబెట్టాను. ఏందయ్యా సంబరాల రాంబాబు అంటే? నీకు నీ మంత్రి పదవి కోసం, నీ ఎమ్మెల్యే పదవి కోసమే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటావు. అది ఉంటే చాలు. ఎవడైనా తండ్రి అమ్మాయి కాపురం పోయిందని అల్లుడిని పిలిపించి ఇటు మాట్లాడతాడే కానీ నీ ఇష్టం వచ్చినట్టు అల్లుడిని తిడితే ఎవడు వస్తాడయ్యా? అంటే నీ అమ్మాయిని కూడా బజార్లో పెట్టుకొని నేను ఎలక్షన్ చేద్దామనేనా? సంబరాల రాంబాబు బాబుతే నీకేమంటారు? నువ్వు నీ గాడిద వేసాలు వేసుకొని మాట్లాడితే లక్ష్మీనారాయణ మీద, కన్నాగారి మీద నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఏందయ్యా, కొంచెం అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు, నేర్చుకో. నువ్వు సత్తనపల్లి నియోజకవర్గం నియోజకవర్గ ప్రజలందరూ నేను గుర్తుపెట్టుకుంటారు. నువ్వు ఎలాంటి వాడు, నువ్వు ఎంత నీచుడో మొత్తానికి తెలుసు. నువ్వు ఇంకా మాట్లాడాల్సిన పని లేదు. మాట్లాడితే ఏదో ఓట్లు ఎత్తారు, సింపతి పడిద్దని నువ్వు అనుకో బాగు. నీకు ఎవడు ఓటేరు. సత్తనపల్లి నియోజకవర్గంలో నువ్వు ఘోరంగా ఓడిపోతున్నావు. రాసి పెట్టుకో రాంబాబు గారు.